ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో మనమందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఈ సంవత్సరంలో వచ్చిన గురు పౌర్ణమి తేదీ, ప్రాముఖ్యత, శుభముహూర్తం, పూజా విధానం తెలుసుకుందాము. మీరు కూడా ఎలా పూజ చేసుకుంటారు అనేది కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. భారతదేశపు పురాతన సంస్కృతిలో గురు పౌర్ణమిను ఆషాఢ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం గురు పౌర్ణిమ ఎప్పుడు, ఏ రోజు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే ఆచారాలు, విచారాలు అన్నీ కూడా ఇక్కడ తెలుసుకుందాము. సనాతన హిందూ పంచాంగం కాలక్రమం ప్రకారం ప్రతి నెల లేదా నెలలో 15 రోజుల చొప్పున 2 పక్షాలు ఉంటాయి. వీటిని శుక్లపక్షం, కృష్ణపక్షం అని పిలుస్తారు. నెలలో ఒక పౌర్ణమి, ఒక అమావాస్య ఉంటాయి. శుక్లపక్షం చివరి రోజైన పౌర్ణమిని చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే పౌర్ణమి రోజున అనేక పూజలు, వ్రతాలను నిర్వహిస్తారు. ఈ రకంగా గురు పౌర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తాము. దీనిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. దీనిని వ్యాస పౌర్ణమి లేదా వేద పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన హిందూ సంస్కృతిలో తల్లి, తండ్రికి, దేవుడికి హోదా ఎంత ఇస్తామో గురువుకి కూడా దేవుడితో సమానమైన హోదా ఇస్తారు. శివుడే మన మీద కోపగించుకున్నా మన గురువు మనల్ని శివుని కోపము నుండి రక్షించగలడు అని కూడా అంటారు. తల్లిదండ్రుల తర్వాత ఒక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని సంపాదించడంలోనే కాకుండా జీవిత నిర్వహణలో వివిధ దశలలో గురువు పోషించే పాత్ర అద్భుతమైనది, అసమానమైనది. అలాంటి గురు పౌర్ణమి గురువులని మనము ఎలా పూజించుకోవాలి అంటే, గొప్ప గురు శిష్యులు. గురు పౌర్ణమి గురు శిష్యుల మధ్య ఉన్న పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది. మన దేశ సంస్కృతిలో గురు శిష్య సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేసే అనేక ఉదాహరణలను మనము చూడవచ్చు. రామ లక్ష్మణుడు, విశ్వామిత్రుల మధ్య సంబంధం, కృష్ణ బలరామ, సుధామ, సందీపని మహర్షి మధ్య సంబంధం, ద్రోణ అర్జునుడు, ద్రోణ ఏకలవ్యుడు మధ్య సంబంధం మొదలైనవి. ఇంకా గురు పౌర్ణమి ఎప్పుడు అంటారా? గురు పౌర్ణమి తేదీ, ఇతర వివరాలు చూసేద్దాము. గురు పౌర్ణమి 10వ తేదీన జూలై 2025 గురువారం వచ్చింది. పూర్ణిమ తిథి ప్రారంభం అయ్యేది 9 జూలై 2025 బుధవారం తెల్లవారుజామున 1:37 ప్రారంభమవుతుంది. పూర్ణిమ తిథి ముగింపు 10 జూలై అంటే గురువారం అర్ధరాత్రి 11 గంటలకు తెల్లవారుజామున 2:07 ముగుస్తుంది. గురు పౌర్ణమి పూజా ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:10 నుంచి 4:50 వరకు ఉంటుంది 10వ తేదీన. అభిజిత్ ముహూర్తం 10వ తేదీన ఉదయం 11:59 నుంచి 12:54 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 3:40 వరకు ఉంటుంది జూలై 10వ తేదీన. గోధులి ముహూర్తం రాత్రి 7:21 నుంచి 7:41 వరకు ఉంటుంది జూలై 10వ తేదీన. ఇప్పుడు చూసేసాం కదా తేదీ, సమయాలు. ఇంకా మరొకటి గురు పౌర్ణమి పూజా విధానం. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి స్నానమాచరించి రోజువారీ కర్మకాండలు పూర్తి చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
నదులు, సముద్రాల దగ్గర స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. అది కుదరకపోతే ఇంట్లో స్నానపు నీటితో కొద్దిగా గంగా జలాన్ని కలుపుకుంటే మంచిది. పూలు, పండ్లు, దీపాలు, ధూపం, కర్పూరం, తమలపాకు, వక్క మొదలైన పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకోండి. గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణ ఇష్టదేవుడు వేదవ్యాసులతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, హయగ్రీవుడు, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయులను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. గురువును పూజించిన తర్వాత సాయంత్రం చంద్ర దర్శనం చేసి చంద్ర భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారని చెప్తారు. వ్యాస మహర్షి వేదవ్యాసుడు చతుర్వేదాలను ఒకచోట చేర్చి వాటిని వ్యాఖ్యానాలు రాసిన మహానుభావుడు. మహర్షి వేదవ్యాసుడు కూడా ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడని పవిత్ర ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. వేదవ్యాస మహర్షి వేదాలకు, అనేక పురాణాలకు, మహాభారతాలకు వ్యాఖ్యానాలు రాశారని మనందరికీ తెలుసు. అందుకే ఆయనను గొప్ప గురువుగా భావిస్తారు. గురు పౌర్ణమిని స్మరించుకోవడం, ఆరాధించడం, ఆశీస్సులు పొందడం ఎంతో శుభప్రదం. మనిషిని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానజ్యోతి వైపు నడిపించే మార్గం ఇది. అలాంటి పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మనమందరం దృఢమైన మనస్సుతో, భక్తితో గురువును పూజించడం ద్వారా ఆయన ఆశీస్సులు పొందుదాం. ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు.